రైతు సోదరులకు నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనకు ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మిరపకున్న సమస్యలు ఏవి వాడుకోవాల్సిన మందుల గురించి చెప్తాను. ఇప్పుడు గురించి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రధాన మిరప పొలం ఇది 2043 అనే రకం అనమాట. మనం చూసుకోవచ్చు ఇప్పుడు త్రిప్స్ అనేవి అటాక్ చేస్తున్నాయి ఈ మొక్క పైన. ఇక్కడ చూసినట్లయితే ఆకులు వెనక భాగాన రసం పీల్చే పురుగులు అంటే సకింగ్ పేస్ట్ అంటాము. అలాగే ముడత ఎక్కువగా ఉందన్నమాట. అలాగే ఈసారి బ్లాక్ త్రిప్స్ ముందునే వచ్చాయి. ఎందుకు అంటే 18 రోజులు 20 రోజులు వర్షం అయితే పట్టుకున్నదనమాట. అప్పుడు స్ప్రేయింగ్లు అనేవి డిలే అవుతున్నాయి కాబట్టి మనం ముందుగానే మొక్క నాటిన 4 నుంచి 5 రోజుల లోపల నీమాయిల్తో కలిపి స్ప్రే చేసుకోవచ్చు అనమాట. అంటే గుడ్డు దశను అయితే పగలగొడుతుంది. అలాగే మనకు అక్తారా ప్రైడ్ కాంబినేషన్ అయితే వేసుకోవచ్చు. నేను పురుగు ఎక్కువగా ఉంది ఆకులను తింటుందంటే మనకు తక్కువ రేట్లో మోనోక్రోటోఫాస్ ఉంటుంది అనమాట. స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. ఈ మందులు స్ప్రే చేసుకున్నట్లయితే ఈ రెండు కాంబినేషన్తో పాటు హుమైనో ఉంటుందన్నమాట. మనం చూసుకున్నట్లయితే దీంట్లో 22 రకాల పోషకాలు అయితే అవైలబుల్తో ఉంటాయి. ఇక్కడ చూస్తున్న ఈ మందు మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఇలా గ్రీనిష్గా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ఇంకా స్ప్రే చేయలేరు. స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ కూడా పెడతాను. ఇక్కడ చూడవచ్చు ఒక్కో చెట్టుకి ముడత ఎక్కువగా ఉంది, ఒక చెట్టుకి తక్కువగా ఉంది. మళ్ళీ రెసిస్టెన్సీ పవర్ పెంచుకునే విధంగా ఎక్కువ మందులు అయితే కొట్టుకోవద్దండి. ఎకరానికి ఎంత డోస్ ఉందో అంతే తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఎక్కువ మందులు స్ప్రే చేస్తేనే పంట పండుతుందని చాలామంది అధికంగా పిచికారీ అయితే చేస్తున్నారు. ఆ విజిబిలిటీ పెట్టుకోవద్దండి ఎప్పుడే కానీ. ఎందుకంటే మొక్కకి ఎంత కావాలో ఫుడ్ అంతే ఇవ్వండి, మొక్కకి ఎంత కావాలో పెస్ట్ అనేది అంతే స్ప్రే చేయండి. అంతేగాని మీరు ఎక్కువగా స్ప్రే చేసేపోయినట్లయితే మళ్ళీ పురుగు రెసిస్టెన్సీ పవర్ పెంచుకొని ఎక్కువ ఉధృత అవుతుందన్నమాట. మనం చూసుకోవచ్చు ఒక్క గుడ్డు నుంచి చాలా పిల్లలు పుడతాయి అనమాట. అంటే మనం చూసుకున్నట్లయితే పురుగు అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే ఒక పురుగు వచ్చేసి 100 గుడ్లను 200 గుడ్లను ఉత్పత్తి చేస్తుంది. ఆ గుడ్డు దశ అనేది పగలగొట్టుకోవడానికి నీమాయిల్ అయితే స్ప్రే చేసుకోండి. 250 ml 10,000 కాకుండా 5,000 తీసుకోండి ఫస్ట్. లేదు మీకు 3,000 అవైలబుల్ ఉందంటే అవైలబుల్ ఉండేదే తీసుకోండి. అలాగే స్ప్రెడ్డర్ అనేది వాడుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాల సీజన్ కాబట్టి మనం స్ప్రే చేసుకోవాల్సిన మందుల్లో ఇది కూడా కలుపుకోవచ్చు అనమాట. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి నీమాయిల్, అలాగే అప్సా 80 కానీ లేకుంటే మీకు అవైలబిలిటీ ఉండేది ఏదైనా కానీ ధను కావాలి ధన్విట్ కానీ తీసుకోండి. అలాగే అక్తారా ప్రైడ్ కాంబినేషన్ ఉండేదన్నా ఒకటి సింగిల్ దానే తీసుకోండి. లేదంటే అక్తారా ప్రైడ్ విడివిడిగానే తీసుకోండి. మనకు అలాగే న్యూట్రియన్స్ లోపాలు కనిపిస్తే కొట్టుకోండి. లేదు అవసరం లేదు రెండో రౌండ్కి వేసుకుందాం పురుగు ఒక్కటే కావాలనుకుంటే మనకు మోనోక్రోటోఫాస్ అనేది 250 ml ఎకరానికి అయితే స్ప్రే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక ఇదండి ఈ వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.